ఏపీ హోమ్ మినిస్టర్ అనిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నక్సలిజాన్ని ఎలాగ అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈలో పెద్ద ఇష్యూ కాదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తుల్లి పడుతున్నారు. మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం. ఒకటి, మాకు పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. అది మా ఎజెండా. భరోసాగా ఇవ్వాలి. ఎస్ ఏమంటే దీని మీద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాం. ఎంక్వైరీ అయితే వేసాము. ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది. వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అతను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మన ఈ వీడియోస్ వచ్చినవి కూడా, అతను ఏదో హాస్పిటల్కి అయితే వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది. ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. యాక్చువల్గా నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ మీద ఒక 2 కేసులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఒక వెలుగు డిపార్ట్మెంట్లో ఏదో పనిచేసేటప్పుడు 13 లక్షల రూపాయలు ఏదో ఫ్రాడ్ అయిందని చెప్పి వాళ్ళు తీసేసేయటం, సంథింగ్ ఇంకో కేసు ఏదో ఒక ఇంటిని ధ్వంసం చేసే కేసు ఏదో ఉంది. ఫర్దర్గా కొన్ని మా పరిధులు మాకున్నాయి. మా ఎంక్వైరీ మాకు జరుగుతుంది. ఏదైనా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని కంపల్సరీగా కఠిన చర్యలు తీసుకుంటాం.